హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తక్షణ ప్రాపర్టీస్. నా పేరు దివ్య. ఇవాళ నేను మల్లాపూర్లో ఉన్నానండి. మల్లాపూర్లో ఫుల్లీ ఫర్నిష్డ్ G+2 200 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చాను. రండి, నేను మీకు హౌస్ చూపిస్తాను. హౌస్ అవుట్లుక్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. అండ్ ఈ హౌస్ వచ్చేసి మీకు 200 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ మెయిన్ రోడ్కి మీకు 50 మీటర్స్ ఆఫ్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అండ్ ఇక్కడ హౌస్కి బయట చూసుకుంటే మీకు ఇటు సైడ్ కాస్త స్పేస్ ఇచ్చారు. మీరు అక్కడ గార్డెనింగ్ అయినా ఫ్లవర్ ప్లాంటేషన్ అయినా చేసుకోవచ్చు. సో మీరు అవుట్లుక్ చూసుకుంటే కనుక మనకు మంచి ఐరన్ గేట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటు వచ్చేసి మీకు 9 feet ఆఫ్ హైట్ అయితే ఉంటుందండి. దాన్ని నేను మీకు హౌస్ చేస్తాను. సో ఇది వచ్చేసి అయితే పార్కింగ్ అండి. చూడండి, పార్కింగ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. అండ్ ఇక్కడ మీకు గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకుంటే లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి, లిఫ్ట్ కూడా మంచి స్టాండర్డ్ గా ఉంది. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ గా పార్కింగ్ స్పేస్ అండి. చూడండి, పార్కింగ్ స్పేస్ లో మీకు కంప్లీట్ గా LED లైట్స్ ఇచ్చారు. అండ్ వాల్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది లుక్. అండ్ కార్ పార్కింగ్ స్పేస్ లో మీకు ఇది సర్వెంట్ రూమ్ అనమాట. సింగిల్ రూమ్ విత్ కిచెన్ అండి. అండ్ చూడండి, కార్ పార్కింగ్ స్పేస్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది. ఒక 5 to 6 కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అండ్ కార్ పార్కింగ్ స్పేస్ లో కూడా మీకు ఫ్లోరింగ్ అయినా అండ్ సైడ్ వాల్స్ కి అయినా కానీ ఫ్లోరింగ్ డిజైన్ కూడా అండ్ పిల్లర్ కి డిజైన్ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు ఇక్కడ మీకు బోర్ అండ్ స్టోరేజ్ సంప్ కూడా ఇచ్చారండి. యాజ్ పర్ వాస్తు మీకు ఈస్ట్ ఫేసింగ్ లోనే ఇచ్చారు. అండ్ ఇక్కడే మీకు కార్ పార్కింగ్ స్పేస్ లో ఇది వచ్చేసి గ్యాస్ సిలిండర్స్ యూనిట్ అండి. కంప్లీట్ గా అంటే మనకు ఏ ఫ్లోర్ కి ఆ ఫ్లోర్ ఇక్కడ సిలిండర్స్ పెట్టుకోవచ్చు. డైరెక్ట్ పైప్ లైన్ కనెక్షన్ వచ్చేసి మీకు కిచెన్స్ లోనే ఉంటుంది. కార్ పార్కింగ్ స్పేస్ చాలా స్పేషియస్ గా ఉంది. అండ్ ఇవి వచ్చేసి మీకు ఫస్ట్ ఫ్లోర్ స్టెప్స్ అండి. ఫస్ట్ ఫ్లోర్ కి కూడా కంప్లీట్ గా స్టెప్స్ పైన మార్బుల్ యూజ్ చేశారు. రండి, నేను మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ మీరు చూస్తుంది వచ్చేసి కారిడార్ చూడండి, ఇక్కడ సైడ్ అయితే మీకు మంచిగా మిర్రర్ తీసుకున్నారు. అండ్ ఇది వచ్చేసి మీకు లిఫ్ట్ ప్రొవిజన్. అండ్ కారిడార్ లో కూడా మీకు ఫాల్ సీలింగ్ వుడీ లుక్ తో విత్ LED లైట్స్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడ కారిడార్ లో కూడా మీకు సైడ్ కి వాలింగ్ అయినా అండ్ ఫ్లోర్ కి అయినా కంప్లీట్ గా మార్బులే తీసుకున్నారు. అండ్ ఒకసారి మీరు డోర్ కి అవుట్లుక్ ఎలివేషన్ కనుక చూసుకుంటే కంప్లీట్ గా మీకు మార్బుల్ టైల్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్ కూడా మీకు వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. అండ్ ఈ డోర్ చూడండి, డోర్ డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ కంప్లీట్ స్టాండర్డ్ మెటీరియల్ అండి. డోర్ కూడా చాలా స్టాండర్డ్ గా ఉంది. రండి, నేను మీకు హౌస్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి అయితే హాల్ అండి. హాల్ అయితే చాలా చాలా స్పేషియస్గా ఉంది అండ్ ఫుల్లీ వెంటిలేటెడ్గా ఉంది. వెంటిలేషన్ కొరకు మీకు చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా హైట్లో ఉన్న వైడ్ విండోని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటు వచ్చేసి మీకు టీవీ యూనిట్ కూడా కంప్లీట్గా ఫర్నిష్డ్ అండి. అండ్ చాలా వైడ్ స్పేస్ తీసుకున్నారు టీవీ యూనిట్కి కూడా. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే చాలా ఎలిగెంట్ లుక్తో కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి హాల్లోనే మీకు వన్ సైడ్ మిర్రర్ తీసుకున్నారండి. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా మిర్రర్కి చాలా బాగుంది. అండ్ ఇది కూడా కంప్లీట్గా ఫర్నిష్డ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ డోర్ కూడా ఒక మంచి అవుట్లుక్ ఫినిషింగ్తో అయితే చాలా బాగా ఇచ్చారు. చూడండి, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇటు మీకు అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్లో మీకు సిస్టమ్ పెట్టుకునే విధంగా ఇక్కడ కూడా మంచిగా ఫర్నిష్ చేయించారు. అండ్ ఇది వచ్చేసి మీకు వార్డ్రోబ్ స్పేస్ అండి. చూడండి, ఫర్నిచర్ అయితే చాలా స్టాండర్డ్గా ఉంది. చూడండి, వార్డ్రోబ్స్ కూడా మంచి స్పేషియస్గా ఉన్నాయి. అండ్ మంచి స్టాండర్డ్ మెటీరియల్ యూస్ చేశారు ఫర్నిచర్కి కూడా. అండ్ ఇటు కనుక మీరు చూసుకుంటే ఇది మీకు అల్మారా. ఇది కూడా కంప్లీట్గా ఫర్నిష్డ్ అండి. అల్మారా అండ్ వార్డ్రోబ్లా యూస్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఈ రూమ్లో ఒకసారి ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ కూడా LED లైట్స్తో చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ సైడ్ షేడ్ లైట్స్ అయినా LED లైట్స్ అయినా చాలా బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి ఒక చిన్న బాల్కనీ అండి. ఇక్కడ మీకు యూజ్ చేసిన మిర్రర్ కూడా సన్ ప్రూఫ్ మిర్రర్స్ అండి. అండ్ ఇది వచ్చేసి మీకు డ్రెస్సింగ్ టేబుల్కి కూడా మీకు మిర్రర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్.
చూడండి ఈ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది, చాలా స్పేషియస్గా ఉంది వాష్రూమ్ కూడా. అండ్ ఇక్కడ కూడా మీకు హ్యాండ్ వాష్ ప్రొవిజన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ చుట్టూ టైల్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారండి. అండ్ వాష్రూమ్స్లలో కూడా ప్రతి ఒక్క మెటీరియల్ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్. అండ్ ఈ వాష్రూమ్స్లలో కూడా మీకు ప్రతి ఒక్కటి కూడా మంచిగా స్టాండర్డ్ అండ్ అప్గ్రేడెడ్ మెటీరియల్ అయితే యూస్ చేశారు. అండ్ హాల్లో నుంచి మీరు స్ట్రైట్గా వస్తే ఇక్కడ మీకు హ్యాండ్ వాష్ ప్రొవిజన్ ఇచ్చారండి. ఇక్కడ హ్యాండ్ వాష్ ప్రొవిజన్కి ఇక్కడ యూస్ చేసిన సింక్ కూడా కంప్లీట్గా మార్బులే. అండ్ ఇక్కడ కూడా మీకు ఒక మిర్రర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ సింక్ కింద కూడా మీకు కంప్లీట్గా వైట్ మార్బులే యూస్ చేశారు. అండ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. చూడండి ఈ కామన్ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఇచ్చారు. ఇక్కడ కూడా ప్రతి ఒక్కటి మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే యూస్ చేశారు. చుట్టూ టైల్ డిజైన్ కూడా బాగుంది. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. ఇక్కడ కూడా చూడండి డోర్ అవుట్లుక్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. అండ్ ఇది కూడా మంచి స్పేషియస్గా ఇచ్చారు. అండ్ ఇందులో కూడా మీకు ఫర్నిచర్ అయితే ప్రొవైడ్ చేశారండి. చూడండి ఇది వచ్చేసి మీకు వార్డ్రోబ్ అండ్ అల్మారా స్పేస్. అండ్ పైన కూడా మీకు కబర్డ్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ కింద కూడా ఇక్కడ మీకు మంచిగా ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. డ్రాస్ ఉన్నాయి మీకు ఇక్కడ. అండ్ ఈ రూమ్లో మీకు బాల్కనీ అని చెప్పాను కదా, చూడండి చిన్న బాల్కనీ ఉంది, బట్ మంచిగా వెంటిలేటెడ్గా ఉంది. చెట్లు కూడా ఉన్నాయి పక్కకు. అండ్ ఇక్కడ ఈ స్లైడింగ్ డోర్స్కి మీకు యూజ్ చేసింది కంప్లీట్గా సన్ ప్రూఫ్ గ్లాసెస్ అండి. అండ్ ఈ రూమ్లో ఒకసారి ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ కూడా మంచిగా ఎల్ఈడి లైట్స్తో చాలా బాగా డిజైన్ చేశారు. సైడ్కి మీకు షేడింగ్ లైట్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మీకు థర్డ్ బెడ్రూమ్. చూడండి ఇక్కడ మీకు బెడ్రూమ్స్కి తీసుకున్న స్పేస్లో కూడా కంప్లీట్గా ఫ్లోర్ అయితే టైలే యూస్ చేశారు. అండ్ వాల్కి కూడా ఫినిషింగ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మీకు ఒకసారి ఫాల్ సీలింగ్ చూసుకుంటే చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మీకు వాల్స్కి సైడ్లో కూడా చిన్న ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇంత చాలా అంటే చాలా రిచ్ లుక్ వస్తుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఇక్కడ థర్డ్ బెడ్రూమ్, అంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది. ఇక్కడ కూడా మీకు అవుట్లుక్ చాలా బాగా ఇచ్చారు. చూడండి ఈ థర్డ్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కదా, సో వాళ్ళకి సరిపడనైతే చాలా బాగుంది. వాళ్ళ కోసం అయితే స్పేషియస్గా ఉంటుంది. ఈ థర్డ్ బెడ్రూమ్లో కూడా మీకు పిల్లల కొరకు ఇది ఒక వచ్చేసి వార్డ్రోబ్ స్పేస్. అండ్ ఇక్కడ కూడా మీకు ర్యాక్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా మీకు స్టడీ టేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కంప్లీట్గా అంతా కూడా వెల్ ఫర్నిష్డ్ ఉంది. అండ్ ఇక్కడ కూడా మీకు ఒక బాల్కనీ అయితే ఇచ్చారండి. చూడండి ఇటు సైడ్ కూడా మీకు చెట్లు కూడా చాలా బాగున్నాయి అండ్ ఫుల్లీ వెంటిలేటెడ్ అనమాట. అండ్ దీనికి కూడా సన్ ప్రూఫ్ గ్లాసెస్ యూస్ చేశారు. అండ్ ఇక్కడ కూడా మీరు ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా సేమ్ ఇక్కడ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్ వాష్ ప్రొవిజన్. అండ్ ఈ బెడ్రూమ్లో కూడా మీకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా అండ్ వెంటిలేటెడ్గా ఉంది. అండ్ అక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ప్రొవైడ్ చేశారు మీకు. అండ్ షవర్ అయితే మీకు కంప్లీట్గా సీలింగ్కే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ స్పేస్ అండి. చూడండి కంప్లీట్గా మోడర్న్ కిచెన్, కంప్లీట్గా హౌజే మోడర్న్ హౌస్. ఇక్కడ మీకు కిచెన్లో వచ్చేసి ఇక్కడ మీకు హాబ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మీకు హాబ్ గ్యాస్ స్టవ్. కింద మనం పార్కింగ్లో సిలిండర్స్ పెట్టుకున్నాం కదా, దానికి మనకి దీనికి కనెక్షన్ ఉంటుంది. డైరెక్ట్ స్టవ్స్ అయితే ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు వచ్చేసి మంచి క్వాలిటేటివ్ చిమ్నీ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా అప్గ్రేడెడ్ సింక్ అని అయితే చెప్పుకోవచ్చు మనము. చూడండి అండ్ ఇక్కడ కూడా మీకు వెజల్స్ కోసము స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇటు సైడ్ మీకు కిచెన్లో ఇంకో సైడ్ చూసుకుంటే మనకు ఇవి వచ్చేసి ర్యాక్స్. చూడండి ఇక్కడ కూడా మనకు యూటెన్సిల్స్ పెట్టుకోవాలన్నా క్రాకరీ యూనిట్ లాగానే మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మీకు కంప్లీట్గా డైనింగ్ స్పేస్ అండి. సో ఇదంతా కంప్లీట్ మన కిచెన్కి సంబంధించింది కాబట్టి కంప్లీట్గా ఫర్నిష్ అయితే చేయించారు. చూడండి ఇక్కడ కూడా మీకు క్రాకరీ యూనిట్ అంతా డైనింగ్ స్పేస్కి సంబంధించింది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా మీకు ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కంప్లీట్గా ఫర్నిషింగ్ ఇచ్చిన ర్యాక్స్ అండి. అండ్ ఇక్కడ కూడా ఇంకొక ప్లాట్ఫామ్ తీసుకున్నారు. ఈవెన్ మీకు మిక్సర్ గ్రైండర్ అయినా ఓవెన్ అయినా కానీ మంచిగా పెట్టుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇవి వచ్చేసి మీకు క్రాకరీ యూనిట్. అండ్ ఇది వచ్చేసి మీకు పూజా స్పేస్ అండి.
ఇది కూడా మంచిగా మీకు ఫర్నిష్ చేసే ఇచ్చారు. అండ్ పూజా యూనిట్ కింద మీకు పూజా సామాగ్రి పెట్టుకోవడానికి మంచి డ్రాస్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి, పూజా స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అందులో కూడా మీకు చిన్న ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చుట్టూ కూడా మీరు చూసుకుంటే ఇక్కడ కూడా మీకు మంచిగా ఫర్నిచర్ అయితే ప్రొవైడ్ చేశారు. కిచెన్ కంప్లీట్గా ఫర్నిష్డ్ అండి. అండ్ ఇక్కడ కూడా మీకు ఫాల్ సీలింగ్ అయితే చాలా అంటే చాలా బాగా ఇచ్చారు ఎలిగెంట్ లుక్తో. అండ్ ఇక్కడ మీకు వెంటిలేషన్ కొరకు మంచిగా విండో కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మీకు యూపీవీసీ విండోనండి. అండ్ కిచెన్లో ఇటు సైడ్ మీకు యూటిలిటీ స్పేస్ ఉంటుంది. చూడండి, ఇది వచ్చేసి మీకు యూటిలిటీ స్పేస్. ఈ స్పేస్ కూడా మంచి వెంటిలేటెడ్గా అండ్ స్పేషియస్గా అయితే ఉంది. చుట్టూ కూడా టైల్ డిజైన్ బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు పవర్ సాకెట్స్తో పాటు ట్యాప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ యూటిలిటీ స్పేస్లో చూసుకుంటే మీకు మంచి సీలింగ్ క్లాత్ హ్యాంగర్ అయితే ప్రొవైడ్ చేశారండి. చూడండి, వెంటిలేషన్ అయితే చాలా బాగుంది అండ్ స్పేషియస్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అండి. ఇది వచ్చేసి మీకు కారిడార్ సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ తీసుకున్నారు. ఇది వచ్చేసి బాల్కనీ. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్కి కూడా కంప్లీట్గా మార్బుల్ యూస్ చేశారు. అండ్ ఇక్కడ మీకు ఒకసారి అవుట్లుక్ ఎలివేషన్ కూడా ఫస్ట్ ఫ్లోర్ లానే డోర్ అయినా అవుట్లుక్ ఎలివేషన్ అయినా కానీ సేమ్ ఉంటుంది మీకు. అండ్ ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో. అండ్ ఇక్కడ కూడా మీకు లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఉంది. రండి, నేను మీకు హౌస్ చూపిస్తాను. చూడండి, హాల్ అయితే మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు హాల్లోకి ఎంటర్ అవుతూనే ఇక్కడ మీరు వాల్ అయితే డెకరేట్ చేసి పెట్టారండి ఇక్కడ. అండ్ ఈ డెకరేషన్ కంప్లీట్గా వుడ్ తోటే చేశారు. అండ్ ఇక్కడ మీకు ఫినిషింగ్ వచ్చేసి వెల్వెట్తోని ఫినిష్ చేశారు. చాలా బాగా కలర్ఫుల్గా ఉంది కదా. అండ్ ఇక్కడ మీకు ఈ డిజైన్ పక్కన మీకు రౌండ్ మిర్రర్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ కూడా కంప్లీట్గా డిఫరెంట్ లుక్తో చాలా అంటే చాలా బాగా ఫర్నిష్ చేశారు. టీవీ యూనిట్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఒక్కసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా ఎల్ఈడి లైట్ షాండ్లియర్స్తో అండ్ ఫ్యాన్స్తో చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మీకు విండో కూడా ప్రొవైడ్ చేశారండి వెంటిలేషన్ కొరకు. ఇక్కడ ఈ విండోస్కి కూడా మీకు సన్ ప్రూఫ్ గ్లాసెస్ యూస్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి కూడా డోర్ చూడండి, చాలా బాగా వెల్ డిజైన్ ఉంది. చూడండి, ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా మీకు ఫర్నిచర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇవి వచ్చేసి మీకు వార్డ్రోబ్స్ అండ్ అల్మారా స్పేస్ అండి. కంప్లీట్గా స్టాండర్డ్గా ఉంది ఫర్నిచర్ అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు సిస్టమ్ టేబుల్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇక్కడ పైన కూడా మీకు కంప్లీట్గా ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఒక్కసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ మీకు ఎల్ఈడి లైట్స్ అండ్ సైడ్ షేడ్ లైట్స్తో చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మీకు బాల్కనీ స్పేస్ అండి. ఇక్కడ కూడా చిన్న బాల్కనీ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ డోర్స్కి కూడా మీకు సన్ ప్రూఫ్ గ్లాసెస్ యూజ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు డ్రెస్సింగ్ రూమ్ అండి. చూడండి, కంప్లీట్గా డ్రెస్సింగ్ రూమ్ అనమాట. డ్రెస్సింగ్ రూమ్లో మీకు మిర్రర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇవి వచ్చేసి మీకు సైడ్కి రోప్స్ కూడా ఇచ్చారండి. చూడండి, ఎక్స్ట్రా వార్డ్రోబ్స్ ఇవి. అండ్ ఇటు సైడ్ కూడా మీకు రోప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది చూడండి, ట్రిపుల్ డోర్ రోప్స్ అండి ఇవి. ఫర్నిచర్ అయితే చాలా స్టాండర్డ్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మీకు అటాచ్డ్ వాష్రూమ్. చూడండి, ఈ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. చూడండి, వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. ప్రతి ఒక్కరు క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారండి. ఇక్కడ కూడా మీకు వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు హ్యాండ్ వాష్ ప్రొవిజన్ ఇచ్చారు. అండ్ ఈ హ్యాండ్ వాష్ ప్రొవిజన్ కూడా కంప్లీట్గా మార్బుల్ అండి. చుట్టూ కూడా టైల్ డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇప్పుడు నేను మీకు సెకండ్ బెడ్రూమ్ చూపిస్తాను. సెకండ్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు చూడండి, ఇక్కడైతే మీకు మంచిగా గ్లాస్ ఎలివేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి, అండ్ ఇక్కడైతే మీకు మంచిగా ఏదైనా గాడెస్ మూర్తి కూడా పెట్టుకొని మంచిగా అయితే డెకరేట్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మీకు ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కింద కూడా మీకు ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇక్కడ కూడా మీరు ఒకసారి ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే సైడ్ వాల్స్కి కూడా మీకు చిన్న లైట్స్ ఇచ్చారు. అండ్ ఫాల్ సీలింగ్కి కూడా ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. చూడండి, ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా మీకు ఫర్నిచర్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి, ఇది వచ్చేసి మీకు వార్డ్రోబ్ స్పేస్ అనమాట.
అండ్ వార్డ్రోబ్స్ కింద కూడా మీకు మంచి డ్రాస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ పైన కూడా మీకు ఫర్నిచర్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మీకు ఒక చిన్న బాల్కనీ అయితే ఉంటుందండి. ఈ బాల్కనీ కూడా మీకు డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ మస్కిటో నెట్ యూపీవీసీ డోర్స్. అండ్ దీనికి కూడా మీకు సన్ గ్లాస్ అయితే యూజ్ చేశారు. అండ్ ఈ రూమ్లో ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు షాడో అండ్ ఎల్ఈడి లైట్స్తో. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. ఈ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది అండ్ ఫుల్లీ వెంటిలేటెడ్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చూడండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కదా, వాళ్ళకి సరిపడా మంచిగా వాళ్ళకంటే స్పేషియస్గా ఉంటుంది చిల్డ్రన్స్కి అయితే. అండ్ ఇక్కడ మీకు ఒక స్టడీ టేబుల్ కూడా ఇచ్చారు. స్టడీ టేబుల్ కింద మీకు డ్రాస్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా మీకు కంప్లీట్గా వార్డ్రోబ్ ఫర్నిచర్ అయితే ప్రొవైడ్ చేశారండి. చూడండి, ఫర్నిచర్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ రూమ్లో కూడా ఫ్యాన్, ఫాల్ సీలింగ్ అండ్ వాల్ పెయింటింగ్ కలర్స్ అయినా కానీ మంచి అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇది వచ్చేసి మీకు అటాచ్డ్ వాష్రూమ్. ఈ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంటుంది. అండ్ ఈ వాష్రూమ్లో మీకు వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఇచ్చారు. అండ్ ఈ వాల్కి అండ్ ప్రతి వాష్రూమ్లోని ఈ వాష్రూమ్లో కూడా మీకు సీలింగ్కే షవర్ కూడా అటాచ్ చేశారండి. అండ్ ఇటు కనుక చూసుకుంటే మీకు ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. అండ్ ఇక్కడ మీకు హ్యాండ్ వాష్ ప్రొవిజన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు మిర్రర్ కూడా ప్రొవైడ్ చేశారండి. చూడండి, వచ్చేసి కామన్ వాష్రూమ్ మీకు. అండ్ ఇది వచ్చేసి కిచెన్ అండ్ డైనింగ్ స్పేస్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో మీకు ఎలా ఉందో కిచెన్ అండ్ డైనింగ్ స్పేస్, ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది. అండ్ ఫర్నిచర్ కూడా పైన నుండి కూడా మీకు అంత క్రాకరీ యూనిట్, ఫర్నిచర్ కంప్లీట్గా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మీకు చూపించిన విధంగానే కిచెన్లో హాబ్ అయినా చిమ్నీ అయినా ప్రతి ఒక్క ర్యాక్ కూడా సేమ్గానే ఇచ్చారు. చూడండి, ప్రతి ఒక్క ఫర్నిచర్ అయినా డిజైన్ అయినా ప్రతి ఒక్కటి సేమ్ ఉంది. చూడండి, ఇక్కడ కూడా మీకు పూజా స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీరు ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ విత్ ఫ్యాన్స్ అయితే చాలా బాగా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు యూటిలిటీ స్పేస్. చూడండి, ఇక్కడ కూడా యూటిలిటీ స్పేస్ కూడా చాలా స్పేషియస్ అండ్ వెంటిలేటెడ్గా ఉంది. అండ్ ఈ సెకండ్ ఫ్లోర్లో కూడా మీకు క్లాత్ హ్యాంగర్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో చూసారు కదండి, ఈ G+2 విత్ పెంట్ హౌస్ మంచి లగ్జరియస్ హౌస్ అండి ఇది. అండ్ ఈ హౌస్ వచ్చేసి మీకు 200 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారండి. ఈ హౌస్ వచ్చేసి మంచిగా G+2 విత్ పెంట్ హౌస్ అండ్ కంప్లీట్గా మీకు ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అండి. మీకు గ్రౌండ్ ఫ్లోర్లో స్పేషియస్ కార్ పార్కింగ్తో పాటు 1 సర్వెంట్ రూమ్ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మీకు 3 BHK, అది కూడా ఫుల్లీ ఫర్నిష్డ్. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న విధంగానే సెకండ్ ఫ్లోర్లో కూడా కంప్లీట్గా ఫర్నిష్డ్ 3 BHK అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ పెంట్ హౌస్లో వచ్చేసి మీకు మినీ హోమ్ థియేటర్లో అయితే సెటప్ అయితే ఇచ్చారండి మీకు. అండ్ ఈ హౌస్ వచ్చేసి కంప్లీట్గా ఫుల్లీ ఫర్నిష్డ్ అండ్ లగ్జరియస్ ఇంటీరియర్ అయితే ఇచ్చారండి మీకు. అండ్ ఈ హౌస్ వచ్చేసి మీకు వెస్ట్ ఫేసింగ్లోనైతే అవైలబుల్ ఉంటుందండి. అండ్ నేను ఇప్పుడు మీకు ఈ హౌస్కి హైలైట్ లొకేషన్స్ అయితే చెప్తానండి. ఈ హౌస్ వచ్చేసి మీకు 200 feet ఆఫ్ మెయిన్ రోడ్కి థర్డ్ బిట్ ఆఫ్ హౌస్ అండి. అండ్ ఇటు నుండి మీకు మలాపూర్ నోమా ఫంక్షన్ హాల్ అయితే 1.5 kilometer డిస్టెన్స్లోనే అవైలబుల్ ఉంటుంది. అండ్ హబ్సిగూడ మెట్రో స్టేషన్ వచ్చేసి మీకు 6 kilometers ఆఫ్ డిస్టెన్స్లోనే అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇటు నుండి మీకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ వచ్చేసి జస్ట్ 3 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్కి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి 430 crores పెట్టి ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేసింది. అండ్ మ్యాక్సిమం 1 monthలోనే షార్ట్లీగా ఆ స్టేషన్ అయితే ఓపెన్ అవ్వడానికి రెడీగా ఉందండి. సో ఈ రైల్వే స్టేషన్ నుండి ఈ హౌస్ వచ్చేసి మనకు 3 kilometers ఆఫ్ డిస్టెన్స్లోనే అవైలబుల్ ఉంటుందండి. అండ్ ఈ హౌస్కి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 2 crore 80 lakhs. అండ్ ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి, నెగోషియబుల్ ప్రైజే. అండ్ ఈ హౌస్ పై మీకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది. మరిన్ని డీటెయిల్స్ కొరకు స్క్రీన్ పై ఉన్న నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.